శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన కింజారపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. ఆయనతో పాటు టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా తొలిసారి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీతో కలిసి టీడీపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. విస్తరణలో టీడీపీకి మరో 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. రామ్మోహన్ నాయుడుకు పట్టం కట్టిన చంద్రబాబు ఉత్తరాంధ్రపై మరోసారి తన అభిమానం చాటుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలో 2 టీడీపీ ఎంపీలకి స్థానం లభించింది. శ్రీకాకుళం నుంచి వరుసగా 3వసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేబినెట్ మంత్రి పదవి దక్కింది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పదవి దక్కించుకుని జాక్పాట్ కొట్టారు. ప్రధానమంత్రి మోడీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 16 ఎంపీ స్థానాలు గెలిచిన టీడీపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో టీడీపీకి మరో 2 మంత్రి పదవులు దక్కనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రనాయుడు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు వరుసగా 3వసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 3,27,901 రికార్డు మెజార్టీ సాధించి శ్రీకాకుళంలో చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ప్రతికూల పవనాలు వీచినా తట్టుకుని నిలబడి ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఎర్రనాయుడు కుమారుడిగా, ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్న యువనేతగా, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించిందే. నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందానికి కారణమైనటువంటి ఎంతోమందికి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఒక హిస్టారిక్ విక్టరీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో, కేంద్రంలో ఇవ్వడం జరిగింది. దాని కారణంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. అందులో పనిచేసే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, మోదీ గారి నేతృత్వంలో మాకు కలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పదవి మా ఒక్కరిదే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలదనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలిసిందే, గత 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా వాళ్ళ కోసం మేము పనిచేస్తూ వచ్చాం. ఈ 5 సంవత్సరాలు కూడా మీకు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలు, అలాగే మీకు ఇచ్చిన ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున మా యొక్క సహాయ సహకారాలన్నీ కూడా శక్తి వంచన లేకుండా పనిచేసి మీ అందరికీ కూడా న్యాయం చేయడానికి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పటంలో నడిపి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారు చేయాలి. అదే మా అందరి తాలూకు లక్ష్యం. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలపై మంచి పట్టున్న కింజరాపు వారసుడు లోక్సభలో తన స్పీచ్లతో నేషనల్ లెవెల్లో ఫోకస్ అయ్యారు. ఆ క్రమంలో చంద్రబాబు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్ బెర్తు ఖరారు చేశారు. కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామిగా టీడీపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఉత్తరాంధ్రకు అవకాశం ఇస్తూనే వచ్చారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీడీపీ చేరడంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరాపు ఎర్రనాయుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రపై టీడీపీకి ఉన్న మక్కువని మరోసారి ప్రకటించినట్టయింది. ఈసారి అశోక్ గజపతిరాజు పోటీ నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర ఎంపీల్లో వరుస విజయాలు సాధించిన సీనియర్గా అతి పిన్న వయస్సులోనే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. రామ్మోహన్ నాయుడు బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని టెక్కలి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవానీ గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామ్మోహన్ భార్య శ్రావ్య తండ్రి బండారు సత్యనారాయణమూర్తి అనకాపల్లి జిల్లా మాడుగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా 3,44,695 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన తక్కువ టైంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థని ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు.
పెమ్మసాని స్థాపించిన సంస్థ తర్వాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల టర్నోవర్కి చేరింది. అంతర్జాతీయంగా అనుభవం, పరిచయాలు, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే సామర్థ్యం ఇవన్నీ పెమ్మసానికి కలిసొచ్చాయి. ఆ క్రమంలో మొదటిసారి గెలిచిన డాక్టర్కి చంద్రబాబు మినిస్టర్ ఛాన్స్ ఇచ్చి గౌరవించారు. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా ఆయన నరసరావుపేట ప్రాంత వాసులకు చిరపరిచితులు. ముందు నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరపున యాక్టివ్ రోల్ పోషించారు. 2014లోనే నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఫోకస్ అయింది. ఇప్పటికీ పెమ్మసానికి రాజకీయ పరిణామాలు కలిసొచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.